of 57 consecutive numbers is 41. Find the difference between largest and smallest numbers. 57 వరుస సంఖ్యల సగటు 41 అయినా గరిష్ట కనిష్ట సంఖ్యల మధ్య భేదం ఎంత? 57 వరుస సంఖ్యల సగటు 41 అంట. వరుస సంఖ్యలు అంటుండే ఇక్కడ ఎన్ని సంఖ్యలు అంటుండో 57. సో ఈ 57 సంఖ్యల్లో ఒకటి తీసేయాలి, 56 సగటు. ఆ ఒకటి ఎందుకు తీసేస్తున్నామంటే సగటు తీసేస్తే 56. సో ఈ 56ని 2 పార్ట్స్ చేసినట్టయితే 56 కదా. మన అడిగింది ఏంటిదిగా గరిష్ట కనిష్ట సంఖ్యల మధ్య భేదం అడిగిండు డైరెక్ట్గా. గరిష్ట కనిష్ట సంఖ్యల మధ్య భేదం అంటే వరుస సంఖ్యలు కాబట్టి వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 1. సో 56 ఇంటూ 1 అంటే 56. సో ఆన్సర్ ఎంతంటే 56 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if the average of 116 consecutive even numbers is 201, find the sum of first and last number. 116 వరుస సరి సంఖ్యల సగటు 201 అయినా గరిష్ట కనిష్ట సంఖ్యల మొత్తం ఎంత? మొత్తం 116 వరుస సరి సంఖ్యలు అంటుండు. మరి సరి సంఖ్యల సగటుకి మనం కాన్సిక్యూటివ్ సరి సంఖ్యల సగటుకి ఫార్ములా ఏం చెప్పినామంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అని చెప్పుకున్నాం. సరి సంఖ్యల సగటుకి ఫార్ములా ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అని చెప్పినాం. దాని వాల్యూ ఆల్రెడీ ఇచ్చినాడు. ఎన్ని అన్నాడు? 201. 201. ఇక్కడ ఇది రాయట్లేదు, మనం ఈ వరుస సంఖ్యల సగటు రాయట్లేదు. డైరెక్ట్ ఏం తీసుకుంటున్నాం మనం? 201 ఆ సగటు వాల్యూ తీసుకుంటున్నాం. సో 201 చూడండి, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 201 ఇటు వస్తే 201 ఇంటూ 2, సో 402. సో ఆన్సర్ ఏంటంటే 402 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. 402 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ x నెంబర్స్ ఈజ్ y స్క్వేర్ అండ్ ద యావరేజ్ ఆఫ్ y నెంబర్స్ ఈజ్ x స్క్వేర్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ టేకెన్ టుగెదర్. x సంఖ్యల సగటు y స్క్వేరు, y సంఖ్యల సగటు x స్క్వేర్ అయినా మొత్తం సంఖ్యల సగటు అంటుండు. ఇక్కడ చూడండి, వెయిటెడ్ యావరేజ్ అప్లై చేద్దారు నెంబర్స్. సో ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే x సంఖ్యలు ఉన్నాయి, ఇటు ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే y సంఖ్యలు ఉన్నాయి. సో వీటి యొక్క యావరేజ్, వీటి యొక్క సగటు చూసినట్టయితే x సంఖ్యల యొక్క సగటు ఏంటంటే y స్క్వేరు. x సంఖ్యల యొక్క సగటు y స్క్వేరు. నెక్స్ట్ y సంఖ్యల సగటు ఏమంటుందంటే x స్క్వేరు. సో ఓవరాల్ నెట్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ ఏమవుతుందంటే x ఇంటూ y స్క్వేర్ xy స్క్వేర్ ప్లస్ y ఇంటూ x స్క్వేర్ yx స్క్వేర్ బై x ప్లస్ y. సో ఆన్సర్ ఏంటంటే xy స్క్వేర్ ప్లస్ yx స్క్వేర్ బై x ప్లస్ y. ఈ రెండిట్లో xy కామన్ తీద్దారి. సో xy కామన్ తీస్తే మనకి xyని కామన్ తీస్తే ఇక్కడ y ప్లస్ x వస్తుంది, y ప్లస్ x బై ఇక్కడ కూడా ఏమొస్తుంది x ప్లస్ y వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏముంటుందంటే xy. సో ఆన్సర్ ఏంటంటే xy ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ విత్ a ఈజ్ n. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ విత్ a ప్లస్ 2. ఏతో మొదలయ్యే 5 వరుస సంఖ్యల సగటు n అయినా a ప్లస్ 2తో మొదలయ్యే 6 వరుస సంఖ్యల సగటు ఎంత? ఇదిగోండి, ఏతో మొదలయ్యే 5 వరుస సంఖ్యల సగటు ఎన్నంట? వరుస సంఖ్యలు అంటుండు. సో ఈ వరుస సంఖ్యలు రాసినట్టయితే ఏతో మొదలవ్వాలి a ప్లస్ 1, a ప్లస్ 2, a ప్లస్ 3, a ప్లస్ 4. ఇవి వరుస సంఖ్యలు. మరే వరుస సంఖ్యలు అంటే సగటు ఎప్పుడు కూడా యాడ్ ఉంటుందంటే మిడిల్ నెంబర్ అని చెప్పుకున్నాం. ఇంకో మిడిల్ నెంబర్ అంటే ఇది ఆన్సరు. యావరేజ్ ఏమవుతుందంటే a ప్లస్ 2. వీటి యొక్క సగటు ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే a ప్లస్ 2. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? a ప్లస్ 2. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు అంటే ఈసారి ఏంటంటే a ప్లస్ 2తో మొదలయ్యే 6 వరుస సంఖ్యల సగటు. a ప్లస్ 2తో స్టార్ట్ అయ్యే 6 వరుస సంఖ్యల సగటు. a ప్లస్ 2తో స్టార్ట్ కావాలి. a ప్లస్ 2, a ప్లస్ 3, a ప్లస్ 4, a ప్లస్ 5, a ప్లస్ 6, a ప్లస్ 7.
వీటి వరుస సంఖ్యల సగటు అంటుండు. మరి వరుస సంఖ్యల సగటు కాబట్టి ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. ఫస్ట్ నెంబర్ ఎంత? a + 2. లాస్ట్ నెంబర్ ఎంత? a + 7 బై 2. ఇక్కడ చూడండి a + a ఇక్కడ 2a + 7 + 2 అంటే 9 బై 2. మరి a + 2 = ఏ రాయొచ్చు? n రాయొచ్చు. సో దీన్నే నేనేం రాస్తానంటే 2 × a + 2 2 × a + 2 2 × a 2a + 2 2 సార్ ఎంత? 4 ప్లస్ ఇక్కడ 5/2 వస్తుంది. 5/2 రైట్. ఇక్కడ a + 2 = ఏ రాయొచ్చు మనం? a + 2 = ఏ రాయొచ్చు అంటే n రాయొచ్చు. a + 2 = ఏ రాయొచ్చు? n. అంటే దీని ప్లేస్లో n రాసినట్టయితే మనకి ఇక ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 2n + 5/2. 2n + 5/2. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ non-zero numbers and its square is 5 times the number is ఒక సంఖ్య మరియు దాని వర్గ సంఖ్యల సగటు ఆ సంఖ్యకు 5 రెట్లు అయినా ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్య మరియు దాని వర్గ సంఖ్యల సగటు అంట ఆ సంఖ్యకు 5 రెట్లు అంట. ఒక సంఖ్య అంటే x, దాని యొక్క వర్గ సంఖ్య x², దీని యొక్క సగటు అంటే బై 2, వీటి యొక్క సగటు ఆ సంఖ్యకి 5 రెట్లు అంటుండు. సో ఆ సంఖ్యకి 5 రెట్లు అంటే 5x. ఆ సంఖ్యకి 5 రెట్లు అంటే 5x. ఇక్కడ నుంచి చూడండి x + x² ఎంత అంటే 10x. అది ఇటు తీసుకొస్తే సో x² ఏమొస్తుందంటే 9x వస్తుంది. సో x ఎంత అంటే 9. x ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో x సంఖ్య దాని యొక్క వర్గ సంఖ్య బై 2 వాటి యొక్క సగటు ఏంటంటే ఆ సంఖ్యకి 5 రెట్లు అంటుండు. ఈ 2 ఇటు వెళ్తే 2 5 ఆర్ ఎంత అంటే 10x. x² ఈ x అటు వెళ్తే 10x - x అంటే 9x. ఒక xకి x క్యాన్సిల్ అవుతుంది. x ఎంత అంటే 9. సో ఆన్సర్ ఎంత అంటే 9. ద మీన్ ఆఫ్ ABC ఈజ్ m అండ్ AB + BC + CA = 0, దెన్ మీన్ ఆఫ్ A² ఇక్కడ ఏ కాదమ్మా A² B² C². ABCల సగటు m మరియు AB + BC + CA = 0 అయినా A² B² C²ల సగటు అంటుండు. ఇది PYQ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకి ఏబీసీల సగటు ఇచ్చిండు m అని ఉండు. ఏబీసీల సగటు అంటే a + b + c/3 = ఏమంటుండంటే m అంటుండు. సో ఇక్కడ నుంచి మనకి a + b + c = ఏ రాయొచ్చు అంటే 3m. a + b + c = 3m. అయితే ఇప్పుడు మన దేని సగటు కనుక్కుంటుండు? a² + b² + c² సగటు కనుక్కోమంటుండు. a² + b² + c² సగటు అడిగిండు. రైట్. మరి వాటి యొక్క సగటు అంటే చూడండి a² + b² + c²/3. వాటి యొక్క సగటు కనుక్కోవాలి మనం. a² + b² + c²/3. మరి a² + b² + c² అంటే ఏం రాయొచ్చు దీన్ని? చూడండి a + b + c హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే a² + b² + c² మైనస్ 2 × AB + BC + CA బై సో 3 ఉంది కాబట్టి 3. మరి a + b + c = ఎంత? 3m. సో ఇక్కడ ఏమొస్తుందంటే 3m² అంటే 9m² మైనస్ మనకి కండిషన్ ఇచ్చిండు AB + BC + CA = 0 అంట. ఇక 2 × 0 × సంథింగ్ 0 కాబట్టి -0/3. సో ఇక 3కి 3 క్యాన్సిల్ అయితే 3 3 సార్ ఎంత? 9. అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే 3m² వస్తుంది.
ఏమొస్తుంది 3m² ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ది 2 digit numbers which remains the same when the digits interchanged their positions. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని 2 అంకెల సగటు. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని 2 అంకెల సగటు అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చను CGL PYQ క్వశ్చను, SSC CGLలో PYQ క్వశ్చను. ఇక్కడ 2 అంకెల సంఖ్యలు అంట, అంకెల స్థానాలు మార్చినా కానీ మారకూడదు. అవి 2 అంకెల సంఖ్యలు అంటే ఏముంటాయి? 11, 22, 33 ఇట్లా సో ఆన్ 99. ఇవి 2 అంకెల సంఖ్యలు. వాటి యొక్క అంకెల స్థానాలు మార్చినా కానీ ఆ సంఖ్యలో మార్పు రాదు. సో వీటి యొక్క సగటు అడిగిండు. సో ఇవన్నీ కూడా 11 యొక్క మల్టిపుల్సే కదా, 11 యొక్క మల్టిపుల్స్ కాబట్టి వీటి యొక్క యావరేజ్ అంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2. వీటికి యావరేజ్ ఏమవుతుంది? ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 అంటే 11 ప్లస్ 99/2 అంటే 110/2. 110/2 అంటే 55 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 55 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 20 numbers is 0 of them at the zero. Then at the most how many be greater than 0? 20 సంఖ్యల సరాసరి 0. వాటిలో 0 కంటే అధికంగా ఉండేవి మహా అయితే ఎన్ని ఉండవచ్చు? 0 కంటే అధికంగా ఉండేవి మహా అయితే అన్నాడు. ఇక్కడ అంటే ఎట్ మోస్ట్ అన్నాడు, ద మోస్ట్. ఎట్ ద మోస్ట్ అన్నాడు కాబట్టి ఇక దీంట్లో నుంచి ఒక నెంబర్ తీసేయండి. 20 - 1 అంటే 19. సో ఎన్ని? 19. ఎట్లీస్ట్ అంటే మాత్రం 1, ఎట్లీస్ట్ అంటే 1. ఇక్కడ ఏమన్నాడు? మహా అయితే ఎట్మోస్ట్ అంటుండు. సో ఎట్మోస్ట్ అంటే 20 - 1 గరిష్టంగా ఎన్ని ఉండొచ్చు అంటుండు. సో 20 - 1 = 90. సో 20 సంఖ్యల సరాసరి అంటే 0 అంట. వాటిలో 0 కంటే అధికంగా ఉండేవి మహా అయితే ఎన్ని ఉండవచ్చు అంటే గరిష్టంగా ఎన్ని ఉండవచ్చు అంటుండు. గరిష్టంగా 19 ఉండటానికి పాసిబిలిటీ ఉన్నాయి. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ ది ఫస్ట్ 10 multiples ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మొదటి 10 సహజ సంఖ్యల మొదటి 10 గుణిజాల సగటు అంటుండు. మొదటి 10 సహజ సంఖ్యల మొదటి 10 గుణిజాల సగటు. ఇది APSI-PYQ క్వశ్చను. మొదటి 10 సహజ సంఖ్యల 10 గుణిజాలు. మొదటి 10 సహజ సంఖ్యలు అంటే చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10. వీటి యొక్క 10 గుణిజాలు. ఒకటి యొక్క 10 గుణిజాలు అంటే 1, 2, 3, 4, 5 ఇట్లా 6, 7, 8, 9, 10 ఇట్లా. మళ్ళీ నెక్స్ట్ 2కి 2, 4, 2 2s are 4, 2 3s are 6, 8 ఇట్లా 20. సో ఇట్లా అన్నీ రాసి వాటి యొక్క సగటు ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఇది టైం టేకింగ్ మెథడు. ఏంటిది? టైం టేకింగ్ మెథడు. దీనికి లాజికల్ మెథడ్ ఏంటంటే ఫార్ములా n+1/2 హోల్ స్క్వేర్. సింపుల్గా n+1/2 హోల్ స్క్వేర్. సో n అంటే ఎంత? 10 members. చూడండి 10+1/2 హోల్ స్క్వేర్. సో 10+1 అంటే 11. 11 స్క్వేర్ అంటే 121. 121/2² అంటే 4. 2 స్క్వేర్ అంటే 4. సో 121 ఎన్ని టైమ్స్ పోతుంది? 4తోని 30 టైమ్స్ పోతుంది. పోతే 1 ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టినాం కాబట్టి 10. 4 2s are 8, 4 5s are 30.25. ఎంత వస్తుంది? 30.25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Three numbers such that if the average of only 2 of them is added to the third number, the sums obtained are 164, 158, 132 respectively. What is the average of the original 3 numbers? 3 సంఖ్యలలో ఏవైనా 2 సంఖ్యల సగటును మూడో సంఖ్యకు కలపగా ఏర్పడు సంఖ్యల వరుసగా 164, 158, 132 అయినా ఆ 3 సంఖ్యల సగటు ఎంత?
ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే ఏవైనా మూడు సంఖ్యలలో ఏవైనా రెండు సంఖ్యల సగటును మూడో సంఖ్యకు గలపగా, ఏవైనా రెండు సంఖ్యల సగటును మూడో సంఖ్యకు గలపగా అంటే చూడండి, ఏబీసీ మూడు సంఖ్యలు తీసుకున్నారు, ఏబీసీ మూడు సంఖ్యలు తీసుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే ఈ మూడు సంఖ్యలు ఏమైనా రెండు సంఖ్యల సగటుగా ఏ ప్లస్ b/2, దీనికి సి కలిపితే ఒక నెంబర్ ఎంత వస్తుందంటే 164, ఏ ప్లస్ b/2 సి. నెక్స్ట్ ఈసారి ఏం చేద్దారంటే ఇక ఏ ప్లస్ c/2 ప్లస్ బి కలిపితే ఎంత అంటే 158. నెక్స్ట్ బి ప్లస్ సి/2 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 132. సో ఏ ప్లస్ b/2, ఏ ప్లస్ c/2, బి ప్లస్ c/2. మన అడిగింది ఏంది? ఆ మూడు సంఖ్యల సగటు అడిగిండు. మూడు సంఖ్యల సగటు అంటే ఏ ప్లస్ బి ప్లస్ c/3 వాల్యూ అడిగిండు. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. దీనికి ఇది ఈ విధంగా చేసుకుంటూ వస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ మెథడు లాంగ్. సో కాబట్టి ఈ ఫస్ట్ మెథడ్ అవసరం లేదు, డైరెక్ట్గా లాజికల్ షార్ట్ కట్ చెబుతా, గుర్తుంచుకోండి. ఈ అన్నిటిని యాడ్ చేసి /6 చేస్తే వచ్చేది ఆన్సరు. అన్నిటిని యాడ్ చేసి /6 అంటే 164 ప్లస్ 158 ప్లస్ 132 /6. చూడండి ఇక్కడ 158 ప్లస్ 132 అంటే 290 వస్తుంది. ఎంత వస్తుంది? 290. సో 290 ప్లస్ 100 390 ప్లస్ 64, సో 454 వస్తుంది. 454/6. సో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s are, 2 2s are, 2 2s are, 2 7s are. సో 227/3. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 7s are 21 పోతే 15 ఉంది. ఎంత ఉంది? 15. సో 3 5s are 15 కదా, 21 పోతే 15 కదా, 3 5s are 15 అంటే 2/3. సో 75 2/3 ఎంత వస్తుంది? 75 2/3. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. ఎవరైనా ఈ మెథడ్లో చేసుకోవాలంటే అన్నిటిని యాడ్ చేయండి, వస్తుంది ఆన్సరు. ఏ ప్లస్ b/2 ప్లస్ సి, ఏ ప్లస్ c/2 ప్లస్ బి ప్లస్ c/2 ప్లస్ ఏ. సో అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి కావాల్సినటువంటి యావరేజ్ వస్తుంది. ఎందుకు ఆ మూడు సంఖ్యల సగటు అన్నాడు కదా, ఫైనల్గా ఏం కనుక్కోవాల్సి ఉంటుంది మీరు? ఏ ప్లస్ బి ప్లస్ c/3 ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కుంటే అదే వస్తుంది. షార్ట్ కట్ ఏంటంటే ఆ మూడింటికి ఏం చేయాలి? /6 చేయాలి. నెక్స్ట్ ఏ స్టూడెంట్స్ ఫైండ్స్ ద యావరేజ్ ఆఫ్ 10 3-digit నెంబర్స్ వైల్ కాపీయింగ్ నెంబర్ బై మిస్టేక్ he writes one number with its digits interchanged as a result. His answer is 19.8 more than the correct answer. The difference of 100 place and units place digits is. ఒక విద్యార్థి 10 3 అంకెల సగటు కనుగొనేటప్పుడు పొరపాటుగా ఒక సంఖ్యను త్రిప్పి రాసును. అప్పుడు అతనికి సరైన సగటు కన్నా 19.8 ఎక్కువ వచ్చింది. అయినా తప్పుగా రాసిన సంఖ్యలోని 100వ స్థానంలోని అంకె 1వ స్థానంలోని అంకెల మధ్య భేదం ఎంత అంటుండు. సో ఒక విద్యార్థి ఏం చేస్తుంటే 10 3 అంకెల సంఖ్యల సగటు కనుక్కోవాలి. అందులో ఒక సంఖ్యను తిప్పి రాస్తుండు. ఆ సంఖ్య కనుక్కునేటప్పుడు పొరపాటుగా ఒక సంఖ్యను ఏం చేసిండంటే త్రిప్పి రాసిండు. అప్పుడు అతనికి సగటు కంటే ఎంత ఎక్కువ వచ్చిందంటే 19.8 ఎక్కువ వచ్చింది. అయితే ఆ తప్పుగా రాసిన సంఖ్యలోని 100వ స్థానంలోని అంకె 1వ స్థానంలోని అంకెల మధ్య భేదము అడుగుతున్నాడు. రైట్, చూడండి సింపుల్గా షార్ట్కట్లో. సో ఇక్కడ మొత్తం కనుక్కున్నారు 19.8. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 10. చూడండి 19.8 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 198. సో ఈ 198ని బై ఎన్ని అంకెల సంఖ్య? ఇది 3 అంకెల సంఖ్య కాబట్టి బై 99తో డివైడ్ చేయాలి. ఒకవేళ 2 అంకెల సంఖ్య అయితే ఒక 9తో డివైడ్ చేయాలి. ఇక్కడ 3 అంకెల సంఖ్య కాబట్టి బై 99. సో ఒక 99 1s are, 99 2s are. సో ఆన్సర్ ఎంత అంటే
2 is the correct answer. 2 is the correct answer. Next, a student finds the average of 10 two-digit numbers while copying numbers by mistake. He writes one number with its digits interchanged. As a result, his answer is 1.8 less than the correct answer. The difference of the digits of the number in which he made mistake. ఒక విద్యార్థి 10 రెండంకెల సంఖ్యల సగటు కనుగొనెను. పొరపాటుగా ఒక సంఖ్యను త్రిప్పి రాసును. అప్పుడు కావలసిన సగటు కన్నా 1.8 తక్కువ వచ్చింది. అయినా తప్పుగా తీసుకున్న సంఖ్యలోని అంకెల మధ్య భేదం ఎంత అంటుండు. తప్పుగా తీసుకున్న సంఖ్యలోని అంకెల మధ్య భేదము. ఇతను సగటు ఎంత తక్కువ వచ్చింది? 1.8. ఎన్ని సంఖ్యలు? 10. సో 1.8 ఇంటూ 10 అంటే 18 వస్తుంది. మరి ఎన్ని అంకెల సంఖ్యలు? 2 అంకెల సంఖ్యలు కాబట్టి బై 9 చేయాలి. 18/9. 9 ఎందుకు? ఇక్కడ డిఫరెన్స్ అడిగింది కాబట్టి 9. భేదం అడిగింది కాబట్టి 9తో భాగించాలి. ఒకవేళ మొత్తం అంటే మాత్రం 11తో భాగించాలి. ఆ 2 అంకెల మొత్తం అంటే మాత్రం 11తో భాగించాలి. ఇక్కడ భేదం అడిగింది కాబట్టి బై 9. సో 9 1s are 9 2s are. ఆన్సర్ ఏంటంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ విత్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇఫ్ వన్ స్టూడెంట్ వెయిట్ 76 kg ఈజ్ యాడెడ్, దెన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్ ఇంక్రీజ్డ్ బై 1 kg. If one more student weight 76 kg is added, then the average weight of the class increases by 1.67 kg over the original average. What is the original average weight in kilogram of the class? నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో 76 కిలోల బరువున్న విద్యార్థి చేరినట్లయితే తరగతి సగటు బరువు 1 కిలోగ్రామ్ పెరుగుతుంది. 76 కిలోల బరువున్న మరో విద్యార్థిని చేరినట్లయితే తరగతి సగటు బరువు అసలు బరువు కంటే 1.67 కిలోలు పెరుగుతుంది. అయినా తరగతి అసలు సగటు బరువు ఎంత? చూడండి, ఒక తరగతిలో కొంతమంది విద్యార్థులు ఉన్నారంట. ఆ విద్యార్థుల సగటు కూడా తెలియదు. దాంట్లో 76 కిలోలు ఉన్న విద్యార్థి చేరటం వల్ల అంట 1 కిలోగ్రామ్ పెరుగుతుందంట. ఎన్ని కిలోగ్రాములు పెరుగుతుంది? 1 కిలోగ్రామ్ పెరుగుతుంది. మొదట కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క విద్యార్థుల సంఖ్య తెలియదు, మనకి సగటు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే అందులోకి 76 కిలోలు ఉన్నటువంటి ఒక విద్యార్థి చేరటం వల్ల సగటు ఏమైందంటే 1 పెరిగింది. మళ్ళా రెండోసారి కూడా ఇంకో విద్యార్థి చేరిండు, అతని యొక్క బరువు కూడా ఎంతంటే 76 కిలోల బరువు ఉన్న మరో విద్యార్థి చేరినట్లయితే ఇప్పుడు సగటు బరువు ఏమవుతుందంటే మొదటున్న బరువుకి 1.67 కిలోలు పెరుగుతుంది. 1.67 కిలోలు పెరుగుతుంది. అయితే ఆ తరగతి యొక్క అసలు సగటు బరువు ఎంత అంటుండు. చూడండి, దీనికి మ్యాజికల్ షార్ట్ కట్ చూడండి. మ్యాజికల్ షార్ట్ కట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎంత పెరుగుతుంది? ఇక్కడ 1 కిలో పెరుగుతుంది. తర్వాత ఎంత పెరుగుతుంది? 1.67 పెరుగుతుంది. సో ఆ రెండింటి మధ్య డిఫరెంట్ 1.67 మైనస్ 1 అంటే 0.67. 0.67. మరి 0.67ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే మనకి 2/3. భిన్న రూపంలో రాస్తే 0.67 ఏంటంటే 2/3. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత రావాలంటే 2 వచ్చే విధంగా చూసుకోవాలి. సో ఈ రెండింటి మధ్య ఎందుకో ఇద్దరు విద్యార్థులు పెరిగింది ఎంతమంది? మొదట ఒక విద్యార్థి చేరిండు, తర్వాత కూడా ఒకళ్ళు, కాబట్టి ఇక్కడ గ్యాప్ 2 రావాలి. కనుక ఎంత ఉంది? 1 ఉంది. సో కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా ఇంటూ 2 చేస్తున్నా, దీన్ని ఇంటూ 2 చేస్తున్నా. అప్పుడు ఏమైంది? 2 2s are ఎంత? 4. 3 2s are ఎంత? 6. ఇప్పుడు చూడండి, 6కి 4కి డిఫరెంట్ ఎంత? 2 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వీటి యొక్క యావరేజ్ తీసుకోవాలి 4కి 6కి. సో 4 + 6/2 10/2 అంటే 5. ఎంత వస్తుంది? 5. ఈ 5ని ఇక్కడికి వచ్చినటువంటి బరువు నుంచి తీసేయాలి. సో 76 మైనస్ 1 76 మైనస్ 5 అంటే ఎంత? 71.
76 minus 5 అంటే 71 is the correct answer. So 71 is the correct answer. In a class with a certain number of students, if one student weighing 50 kg is added, then the average weight of the class increased by 1 kg. If one more student weighing 50 kg is added, then the average weight of the class increases by 1.5 kg over the original average. What is the original average weight in kilogram of the class? నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉన్న తరగతిలో 50 కిలోల బరువున్న విద్యార్థిని చేరినట్లయితే తరగతి సగటు బరువు 1 కిలో పెరుగుతుంది. 50 కిలోల బరువున్న మరో విద్యార్థిని చేరినట్లయితే తరగతి సగటు బరువు అసలు సగటు కంటే 1.5 కిలోలు పెరుగుతుంది. అయినా తరగతి అసలు సగటు బరువు ఎంత? చూడండి, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే తరగతిలో ఎంతమంది ఉన్నారో తెలియదు, అందులోనంట వాళ్ళ యొక్క సగటు తెలియదు, విద్యార్థుల సంఖ్య తెలియదు. సో అందులో 50 కిలోల ఉన్న వ్యక్తి చేరటం వల్ల అంట సగటు బరువు 1 పెరుగుతుందంట. నెక్స్ట్ ఏం చేస్తుండే, మరో 50 కిలోల ఉన్న వ్యక్తి పెరగటం వలన అసలు సగటు కంటే 1.5 కిలోలు పెరుగుతుంది అంటుండు. అయితే అసలు సగటు ఎంత అంటుండు. చూడండి, సింపుల్గా డైరెక్ట్గా ఇక్కడ 1 కిలో, ఇక్కడ 1.5, డిఫరెంట్ ఎంత? 0.5 వస్తుంది. 0.5 అంటే 1/2. సో 1/2 డిఫరెంట్ ఎంత రావాలి మనకి? 2 రావాలి. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2/4. 2తో మల్టిప్లై చేస్తే 2/4. సో వీటి యొక్క యావరేజ్, సో 2 + 4/2. 2 + 4/2 అంటే 6/2 అంటే 3 వస్తుంది. సో ఈ 3ని ఏం చేయాలి? 50 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో 50 - 3, 50 - 3 అంటే 47. సో ఆన్సర్ ఏంటంటే 47 is the correct answer. 47 is the correct answer. The average weight of a group of persons is decreased by 1 when some new person joined the group whose strength is 1/4 of the existing person and the total weight of the new person in the group is 209 kg. What is the new average weight of all persons of group? If it is known that in any case of the number of persons always must be greater than 70 but less than 80. కొంతమంది సమూహంలో కొత్త వ్యక్తులు చేరినప్పుడు వ్యక్తుల యొక్క సగటు బరువు 1 తగ్గింది. సో అతని బలం ఇప్పటికే ఉన్న వ్యక్తి, చూడండి, వారి బలం ఇప్పటికే ఉన్న వ్యక్తిలో 1/4 వంతు మరియు సమూహంలోని కొత్త వ్యక్తుల మొత్తం బరువు 209. సమూహంలోని కొత్త వ్యక్తుల మొత్తం బరువు ఎంత అంటే 209 కేజీలు. ఏదైనా సందర్భంలో వ్యక్తుల సంఖ్య ఎల్లప్పుడూ 70 కంటే ఎక్కువగా ఉండాలి కానీ 80 కంటే తక్కువగా ఉండాలి అని తెలిస్తే సమూహంలోని వ్యక్తులందరి కొత్త సగటు బరువు ఎంత? అంటుండు. చూడండి, సమూహంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. సో నెంబర్ ఏమనుకుందారంటే n అనుకుందారి, వీళ్ళకి యావరేజ్ ఏమనుకుందారంటే x అనుకుందారి, x. ఇప్పుడు మరి మొత్తం ఏమవుతుందంటే nx అవుతుంది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎంతమంది అంటే n × x, nx. ఈ nxకి కొంతమంది వచ్చి చేరుతున్నారు. కొంతమంది వచ్చి చేరటం వల్ల అప్పుడు సగటు బరువు ఏమవుతుందంటే 1 తగ్గుతుంది. మరి కొంతమంది వచ్చి చేరుతున్నారు, వాళ్ళ బరువు ఎంత ఇచ్చిండు? 209 కేజీలు. సో 209 ఈజ్ ఈక్వల్ టు, సో వీళ్ళ మొత్తం బరువు, వీళ్ళ బరువు. సో మొత్తం వచ్చి చేరినప్పుడు ఎంతమంది? స్టార్టింగ్లో n మెంబర్స్ ఉంటే అందులో 1/4 వంతు చేరుతున్నారు. అంటే n + 1/4, 1/4n. సో 4n + n అంటే 5/4n. మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 5/4n ఉన్నారు. మొత్తం ఎంత ఉన్నారు? ఇగో 5/4n. సో వీళ్ళు నెంబర్సు, వీళ్ళకి యావరేజ్ ఏమైంది? ఇప్పుడు x - 1 1 తగ్గింది. ఎంత తగ్గింది? x - 1. రైట్. చూడండిగా మనకి nx + 209 ఏముందంటే 5/4n - 5/4n × x - 1 ఉంది. సో ఇక్కడ నుంచి మనకి యావరేజ్ కావాలి. సమూహంలోని వ్యక్తులందరూ కొత్త సగటు బరువు కావాలంటే x విలువ కనుక్కోవాలి. సో x విలువ కనుక్కోవడం కోసం x టర్మ్స్ అని నొక్కేలు తీసుకెళ్దాం. సో nx అటు తీసుకెళ్తే
చూడండి 209 దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని సింప్లిఫై చేస్తే 5/4nx మైనస్ 5/4n 5/4n ఈ nx అటు వెళ్తే మైనస్ nx ఇదండి 4 ఇంటూ nx అంటే 4nx అవుతుంది, 5nx అవుతుంది. 5nxలో 4nx పోతే ఒక nx ఉంటుంది. ఎంత ఉంటుంది? 4. చూడండి ఇంకో స్టెప్ రాదారి 209 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5nx మైనస్ సో ఇక్కడ ఎల్సిఎం 5n మైనస్ 4nx బై 4. ఈ 4 ఇటు వస్తే ఇంటూ అవుతుంది, ఈ 4 ఇటు వస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుందండి. సో 209 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 5nx 4nx పోతే nx ఉంటుంది, nx మైనస్ 5n nx మైనస్ 5n. రెండిట్లో మనకి ఏం కామన్ వస్తుంది? n కామన్ వస్తుంది. ఆ n ఇటు వస్తే బై అవుతుంది అండి, n కామన్ వస్తుంది, ఇటు వస్తే బై అవుతుంది. సో ఈ x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే మనం 209 ఇంటూ 4 బై n. రెండిట్లో n కామన్ ఉంది కాబట్టి n, ఆ -5 ఇటు వస్తే +5 అవుతుంది. ఇది x వాల్యూ, ఇది x వాల్యూ. మరి 209 ఏ రాయొచ్చు చూడండి. 209ని చూడండి 209 ఇంకేం రాయొచ్చు అంటే మనం సో 11 1s are 11, 11 9s are 11 ఇంటూ 19 11 ఇంటూ 19 రాయొచ్చు చూడండి. సో x ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 11 ఇంటూ 19 కదా, రైట్. 11 ఇంటూ 19 ఇంటూ 4 బై n ప్లస్ 5. సో 19 4 ఎంత? 76. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 11 ఇంటూ 76 బై n ప్లస్ 5. రైట్. ఇక్కడ నుంచి మనకి n వాల్యూ రావాలి, n వాల్యూ తెలిస్తే x వాల్యూ వస్తుంది. మరి ఇక్కడ ఏమంటుండు? ఇదిగోండి, ఏదైనా సందర్భంలో వ్యక్తుల సంఖ్య ఎల్లప్పుడూ 70 కంటే ఎక్కువగా ఉండాలి కానీ 80 కంటే తక్కువగా ఉండాలని చెబుతుండు. ఏదైనా సందర్భంలోనంట వ్యక్తుల సంఖ్య 70 కంటే ఎక్కువగా ఉండాలి కానీ 80 కంటే తక్కువగా ఉండాలని చెబుతుండు. రైట్. మరి వ్యక్తుల సంఖ్య 70 కంటే ఎక్కువ ఉండాలి, 80 కంటే తక్కువ ఉండాలంటే 76 తీసుకున్నాం అనుకోండి, 76 క్యాన్సిల్ అవుతుంది. సో 11 + 5 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 16. అంటే స్టార్టింగ్లో సగటు ఎంత ఉందంటే 16 ఉంటుంది. కానీ అడిగింది ఏంది? కొత్త సగటు అడిగిండు. కొత్త సగటు ఏమవుతుంది? వాళ్ళు వచ్చినప్పుడు 1 తగ్గుతుంది. కాబట్టి 16 - 1 అంటే 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద యావరేజ్ height of 18 children increased by 3 inches when 2 of them leave this group. If the average height of these two 1/4 of the average height of the original 18, then the average height of in inches of the remaining 16 children's age. 18 మంది పిల్లల నుండి 2 వెళ్ళిపోతే వారి సగటు 3 ఇంచులు పెరుగును. వెళ్ళిపోయిన 2 సగటు ఎత్తు 18 మంది సగటు ఎత్తులో 1/4 వంతు అయినా 16 మంది సగటు ఎంత అంటుండు. 16 మంది సగటు ఎంత? చూడండి, 18 మంది పిల్లల నుండి 2 వెళ్ళిపోతే వారి సగటు 3 ఇంచులు పెరుగునంట. 18 మంది పిల్లల నుంచి 2 వెళ్ళిపోతే వారి సగటు 3 ఇంచులు పెరుగును. 3 ఇంచులు పెరుగును అంటే వెళ్ళిపోయిన 2 సగటు ఎత్తు 18 మంది సగటు ఎత్తులో 1/4 వంతు అంట. మొత్తం 18 మంది ఉన్నారు. ఈ 18 మంది నెంబర్ చూడండి, నెంబరు నెక్స్ట్ యావరేజు. సో ఈ 18 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ యావరేజ్ తెలవదు, ఏ అనుకుందామరి. సో ఈ 18 మంది పిల్లల నుంచి 2 వెళ్ళిపోతే వారి సగటు 3 ఇంచులు పెరిగిందంట. సో ఈ 18లో 2 వెళ్ళిపోయారు అంటే 16 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు వీళ్ళ యావరేజ్ ఏమైందంటే 3 ఇంచెస్ పెరిగిందంట. అంటే A+3. నెక్స్ట్ వెళ్ళిపోయిన 2 సగటు ఎత్తు అంట 18 మంది సగటు ఎత్తులో 1/4 వంతు అంట. మరి వెళ్ళిపోయినటువంటి ఇద్దరు 2 మెంబర్స్ వీళ్ళ సగటు ఎత్తు అంట 18 మంది సగటు ఎత్తులో 1/4 వంతు అంట. అంటే 18 మంది సగటు ఎత్తు ఎంత? A. మరి వెళ్ళిపోయిన 2 ఏమవుతుందంటే
a/4 అవుతుంది, a/4. సో ఇక మొత్తం చూసినట్టయితే 18 ఇంటూ ఏ, 18a ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ a+3 ప్లస్ 2 ఇంటూ a/4, 2 ఇంటూ a/4. ఇంకా 2 1s are 2 2s are. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 18a ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎల్సిఎం 2 కదా, సో 2 ఎల్సిఎం, 2 16s are 32, 32a ప్లస్ 32 ఇంటూ 3 96, 96 ప్లస్ a/2. ఈ 2 కూడా ఇటు వస్తే 2 18s are 36a, 36aలో నుంచి ఈ 32a ప్లస్ a 33a. సో 36లో నుంచి 33 పోతే 3a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 96. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 96/3 అంటే 32 వస్తుంది. ఎంత వస్తుంది? 32 కదా వచ్చింది. ఎంత? 32. 16 మంది సగటు కాబట్టి a+3 అంటే 32 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంత? 35. ఇక్కడ మేబీ ఇది 45 కాదు 35 ఉండాలి. సో ఆన్సర్ ఎంత అంటే 35 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ A, B and C is 80 kilograms. If the fourth man D joins them, the average weight of 4 becomes 82 kilograms. If E, whose weight is 4 kilograms less than D, replaces A, then the average weight of B, C, D, E becomes 84 kilograms. What is the weight of A? ఏబిసిల సగటు బరువు 80 కేజీలు. డి అనే వ్యక్తి వారికి కలిసిన తర్వాత వారి సగటు 82 కేజీలు. ఏ అనే వ్యక్తిని తొలగించి డి కంటే 4 కేజీలు తక్కువగా ఉన్న ఈ వారిలో కలుపుకుంటే బిసిడి మరియు ఈల సగటు 80 కేజీలు. ఏ యొక్క బరువు ఎంత? స్టార్టింగ్లో ఏబిసి ఉన్నారమ్మా, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ యొక్క సగటు ఏమంటుండంటే 80 కేజీలు అంటుండు. వీళ్ళలోకి డి అనే వ్యక్తి చేరిండు అంటే 4 అయ్యారు. ఏబిసిడి 4 మెంబర్స్. వీళ్ళ యొక్క సగటు బరువు ఎంత అయిందంటే 82 కేజీలు అయింది. ఎన్ని కేజీలు? 80 కేజీ. అసలు యాక్చువల్ ఉండాల్సింది 80 కేజీలే, కానీ ఎన్ని కేజీలు అయ్యారు? 82 కేజీలు అయ్యారు. రైట్. మరి ఇప్పుడు ఎంత పెరుగుతాయి ఈ లేక డి, ఇక్కడ డి బరువు ఎంత కనుక్కుందాం ఫస్ట్. సో ఇక్కడ డి బరువు అనుకోవచ్చు కదా. ఇక్కడ డిఫరెంట్ వచ్చేసి ఎంత? 1 + 1. ఇక్కడ డిఫరెంట్ వచ్చేసి +2. సో 1 + 1 ఇది. సో 1 × 82 ఇంకా 3 2s are 6 + 6. సో 82 + 6 అంటే 88. ఎంత వస్తుంది? 88 వస్తుంది. డైరెక్ట్ కూడా రాయొచ్చు మీరు. అందరికి అసలు యాక్చువల్ ఎంత ఉండాలి? 80 ఉండాలి. సో ఎంత పెరిగింది? 2 పెరిగింది. అట్లా ఎన్ని మెంబర్స్కి? 4 మెంబర్స్కి 2 పెరిగింది. 4 2s are ఎంత? 8. అంటే 80 + 8 88. ఈ 88 అనేది ఎవరిది? డి యొక్క బరువు. 88 ఎవరిదమ్మా? డి బరువు. రైట్. మనకి ప్రాబ్లంలో ఏమన్నాడంటే, సో ఏ అనే వ్యక్తిని తొలగించి డి కంటే 4 కేజీలు తక్కువ కొన్న ఈ, డి కంటే 4 కేజీలు తక్కువ కొన్న ఈ, డి కంటే 4 కేజీలు తక్కువ అంట. ఈ అనే వ్యక్తి అంట డి కంటే 4 కేజీలు తక్కువ అంట. డి కంటే 4 కేజీలు తక్కువ. మరి డి బరువు ఎంత వచ్చింది మనకి? 88 వచ్చింది. అప్పుడు ఈ బరువు ఎంత అవుతుందంటే 88 - 4 అంటే 84 అవుతుంది. సో ఈ బరువు వచ్చింది. సో వాళ్ళు కలుపుకుంటే బీసీడీఈల సగటు బరువు అంటే 80 కేజీలు అయిందంట. ఏబిసిడీలు ఎంత ఉండాలి? 82 ఉండాలి. కదండి ఏబిసిడి యాక్చువల్లీ నలుగురిది ఎంత ఉండాలంటే 82 ఉండాలి. 82 ఉండాలి. కానీ ఈ ఏ ప్లేస్లోకి ఎవరు వస్తున్నారంటే ఈ వస్తున్నాడు. అంటే బీసీడీఈ వీళ్ళ యొక్క సగటు బరువు అప్పుడు ఏమైందంటే 80 కేజీలు అయింది. ఎన్ని కేజీలు అయింది? 80 కేజీలు అయింది. సో ఇప్పుడు చూడండి, మరి ఈ రెండింటి మధ్య డిఫరెంట్. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత తగ్గింది? -2 తగ్గింది. అంటే అప్పుడు ఏ మైనస్ ఈ. సో ఈ వాల్యూ అనేది ఏ కంటే తక్కువ ఉన్నట్టు. సో ఏ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నట్టు. అంటే
ఏ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత తగ్గుతుంది? సో 2 తగ్గుతుంది. అట్లా ఎంతమందికి? 4 మెంబర్స్కి. 4 2s ఆర్ ఎంత? 8. 4 2s ఆర్ ఎంత? 8. ఆల్రెడీ ఈ బరువు ఇచ్చిండు మనకి 84 అన్నాడు. సో ఇక్కడ ఈ బరువు ఎంత? 84. సో ఏ మైనస్ 84 ఈజ్ ఈక్వల్ టు 8. సో 84 అటు వెళ్తే ప్లస్ 84 ప్లస్ 8 అంటే ప్లస్ 84 ప్లస్ 8 92 వస్తుంది. ఎంత వస్తుంది? 92 కిలోగ్రామ్స్. 92 రావాలి. ఇక్కడ మనం ఏమన్నా మిస్టేక్ చేసినామా? 82 80 కదా, రైట్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో తప్పు ఉంది. ఇక్కడ బీసీడిఈ ఎంత? 84 అంటుండు. బీసీడిఈ 84 అన్నాడు. ఇక్కడ బీసీడిఈ ఏమన్నాడు? 80 అన్నాడు. సో ఇది 84 అమ్మ. సో ఇది 84 రైట్. 84 అంటే +2 ప్లస్ ఎక్కువ ఉన్నట్టు, ఈ బరువు ఎక్కువ ఉన్నట్టు. ఈ అనే వ్యక్తి ఏ కంటే ఎక్కువ ఉన్నట్టు, రైట్. ఇక్కడ ఈ అనే వ్యక్తి బరువే ఎక్కువ ఉంది. సో ఈ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. ఈ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. సో ఈ ఆల్రెడీ 84 చూడండి. 84 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8. ఆ 8 ఇటు వస్తే 84 మైనస్ 8. 84 మైనస్ 8 అంటే మనకి 76 వస్తుంది. ఎంత వస్తుంది? 76 కిలోగ్రామ్స్. సో ఆన్సర్ వచ్చేసి 76 కిలోగ్రామ్స్. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 4 persons A, B, C and D is 67 kilogram. Another person E joins the group. The average becomes 65 kilograms. If another person F, whose weight is 4 kilogram more than E, replaces A, the average weight of B, C, D, E and F becomes 64 kilograms. The weight of A, B, C మరియు Dల సగటు బరువు 67 కేజీలు. ఈ అనే మరో వ్యక్తి చేరటం వల్ల సగటు బరువు 65 కేజీలు అయింది. ఈ కంటే 4 కేజీలు ఎక్కువ గల మరో వ్యక్తి F ఏ స్థానంలో చేరటం వల్ల BCDE మరియు Fల సగటు బరువు 64 కేజీలు అయింది. అయినా ఏ బరువు ఎంత? సో ABCDల సగటు బరువు చూడండి. ABCD వీళ్ళ సగటు బరువు ఏమంటుండంటే 67 కేజీలు అంటుండు ఈ నలుగురు ఉన్నప్పుడు. సో ఇందులోకి ఈ అనే మరో వ్యక్తి చేరిండు. అంటే ABCDE ఈ చేరటం వలన సగటు బరువు ఏమైందంటే 65 కేజీలు అయింది. సగటు బరువు ఏమైంది? 65 కేజీలు అయింది. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనకి సో ఈ బరువు వస్తుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే ఎంత తగ్గుతుందో అండి? సో -2 తగ్గుతుంది. 67 నుంచి 65 అంటే -2 తగ్గుతుంది. అట్లా ఎంతమందికి తగ్గుతుంది? 1 2 3 4 5 మెంబర్స్కి తగ్గుతుంది. 5 మెంబర్స్కి తగ్గుతుంది. 5 2s ఆర్ ఎంత? 10 తగ్గుతుంది. సో 67 - 5 × 2. సో 10 తగ్గుతుందంటే 57. సో ఈ యొక్క బరువు ఎంత అంటే 57. ఇలా రాకపోతే మీరు ఈ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. ఈ మెథడ్లో ఇక్కడ ఎంత? +1, ఇక్కడ ఎంత? -2. చూడండి 1 × 65 అంటే 65. నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్నట్టు 4 2s ఆర్ ఎంత? 8. సో -8 చేస్తే 57. ఈ 57 ఎవరంటే ఈ అనే వ్యక్తి యొక్క బరువు. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటుండు? ఈ కంటే 4 కేజీలు ఎక్కువ గల మరో వ్యక్తి F అంట. F అంటే ఈ కంటే 4 కేజీలు ఎక్కువ అంట. F అనే వ్యక్తి ఈ కంటే 4 కేజీలు ఎక్కువ అంటుండు. సో ఈ ఎంత? 57. అప్పుడు F ఏమవుతుందంటే 57 + 4 అంటే 61 కిలోగ్రామ్స్. సో ఈ ఎఫ్ అనే వ్యక్తి ఏ స్థానంలో చేరిండంట? ఎవరి ప్లేస్లోకి వచ్చిండు? ఏ ప్లేస్లోకి రావటం వల్ల, రైట్. మరి ఈ 5 ఉన్నప్పుడు ఎంత ఉంది? చూడండి ABCDE ఈ 5 ఉన్నప్పుడు సగటు ఎంత ఉందంటే 65 కేజీలు ఉంది. కానీ ఏ ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు? F అనే వ్యక్తి వస్తున్నాడు. అంటే BCDEF. అప్పుడు సగటు బరువు ఏమైందంటే 64 కేజీలు అయింది. ఎంత అయింది? 64 కేజీలు. 64.
చూడండి ఏ ప్లేస్లోకి ఇక్కడ బీసీడీఈ ఉంది, బీసీడీఈ ఉంది, ఏ ప్లేస్లోకి ఎఫ్ వచ్చిండు అంటే ఏ ప్లేస్లోకి ఎఫ్ రావటం ఏమైంది, తగ్గింది. సో ఎంత తగ్గింది, సగటు 1 తగ్గింది. తగ్గిందంటే ఎఫ్ అనే వ్యక్తి ఏ కంటే చిన్నవాడు అంటే ఏ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే వ్యక్తి ఎక్కువ. ఎంత తగ్గింది, 1 తగ్గింది. అట్లా ఎన్ని మెంబర్సు, 5 మెంబర్స్ తగ్గింది. 5 × 1 అంటే 5. ఏ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5. సో మరి ఎఫ్ వాల్యూ ఎంత, 61. ఎఫ్ వాల్యూ ఎంత, 61. సో ఈ ఎఫ్ అట్ వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 + ఎఫ్ అంటే 5 + 61. 5 + 61 అంటే 66 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంత, 66. సో ఏ యొక్క బరువు ఎంత అంటే 66 kg. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ, బి, సి అండ్ డి ఈజ్ 40 kilograms. A new person E is also included in the group, then the average weight of group is increased by 1 kilogram. Again a new person F replaces A, then the new average of 5 persons becomes 42. Find the average weight of B, C, D, F. Find the average weight of B, C, D, F. A, B, C మరియు Dల సగటు బరువు 40 kg. వారిలో ఒక కొత్త వ్యక్తి ఈ చేరినట్లయితే వారి యొక్క సగటు బరువు 1 kg పెరుగును. మరలా మరో వ్యక్తి ఎఫ్ ఏ స్థానంలో చేరితే వారి 5గురి సగటు బరువు 42 అవుతుంది. అయినా బీసీడిఎఫ్ల సగటు బరువు ఎంత? ఏబిసిడిల సగటు బరువు ఏముంటుందంటే 40 kg అంటుండు. ఏబిసిడిల సగటు బరువు ఏముంటుందంటే మనకి 40 kg. వారిలో ఒక వ్యక్తి ఈ చేరితే అంటే 5గురు అయ్యారు. ఇప్పుడు ఏబిసిడిఈ ఈ చేరితే వాళ్ళ సగటు బరువు 1 kg పెరుగుతుందంటే 41 kgs అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ యొక్క బరువు వస్తుందో అంటే 1 kg పెరిగింది అంటే ఈ బరువు ఏమవుతుంది, 40 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 పెరుగుతుంది. అట్లా ఎంతమందికి, 5 మెంబర్స్కి. సో 1 × 5 అంటే 45 వస్తుంది. 45 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మరలా మరొక వ్యక్తి ఎఫ్ ఏ స్థానంలో చేరితే, మరలా ఎఫ్ అనే వ్యక్తి ఏ స్థానంలో చేరితే, యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఏ స్థానంలో ఎఫ్ చేరుతుందంట. ఏ స్థానంలో ఎవరు చేరుతున్నారు, ఎఫ్ అనే వ్యక్తి చేరితే వారి సగటు బరువు ఎంత పెరిగిందంట, 5 పెరిగిందంట. ఎంత పెరిగింది, 5 పెరిగింది. అంటే ఏ స్థానంలో ఎఫ్ వస్తున్నాడు అంటే 5 పెరిగిందంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి పెరిగినట్టు. వారి యొక్క సగటు 5 పెరిగిందంటే 5గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్కటి పెరిగినట్టు. అయితే ఇప్పుడు మన ఏమడుగున్నాడు, బీసీడిఎఫ్ అన్నాడు. బీసీడిఎఫ్ అంటే చూడండి ఇక్కడ మనకి ఏబిసిడి ఉంది. ఏబిసిడి వీళ్ళ బరువు ఎంత ఉంది, సగటు బరువు 40 kgs ఉంది. మన అడిగింది సో ఏ స్థానంలోకి ఎఫ్ వస్తుందంట అంటే బీసీడిఎఫ్ సగటు బరువు ఎంత అంటుండు. ఇది మన అడిగింది బీసీడిఎఫ్. చూడండి ఈ ఎఫ్ రావటం వలన, ఈ ఏ ప్లేస్లోకి ఎఫ్ రావటం వలన ఎంత పెరుగుతుంది, సో 5 సగటు బరువు 5 పెరుగుతుంది. అంటే 5 ఎక్కువ తీస్తున్నట్టు. ఎఫ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నట్టు, 5 ఎక్కువ తీస్తున్నట్టు. మీ 5 ఏం చేయాలి, ఈ 4 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ ఎఫ్ తీసుకొచ్చినటువంటి 5ని 4 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 40 + 5/4. 40 + 5/4. సో 5/4 అంటే మనకి 1.25 వస్తుంది. ఎంత వస్తుంది, 1.25. 40 + 1.25 అంటే 41.25. సో ఆన్సర్ వచ్చేసి మనకి 41.25. నెక్స్ట్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 persons A, B, C, D and E is 98 kilograms. Another person F joins the group and the average now becomes 96 kilograms. Weight of E is 6 kilograms less than F. Now A is replaced by G, then the average weight becomes 99 kilograms. Find the difference of the weight of A and G. A, B, C, D మరియు ఈల సగటు బరువు 98 kg. ఎఫ్ అనే మరొక వ్యక్తి జారటం వలన సగటు 96 kg అయ్యింది. ఈ అనే వ్యక్తి బరువు ఎఫ్ కంటే 6 kg తక్కువ.
ఈ అనే వ్యక్తి బరువు అంట ఎఫ్ కంటే 6 కేజీలు తక్కువ. ఈ గ్రూప్లో ఏకి బదులుగా జి అనే వ్యక్తి చేరటం వలన అప్పుడు బీసీడీఈఎఫ్జీల సగటు బరువు 99 కేజీలు అయింది. అయితే ఏ మరియు జీల బరువుల మధ్య తేడా ఎంత? చూడండి, మొత్తం 5 ఉన్నారంట. ఏబిసిడిఈ 5, వీళ్ళ యొక్క సగటు బరువు ఏమంటుండంటే 98 కేజీలు అంటుండు. ఈ 5లోకి ఎఫ్ అనే వ్యక్తి చేరండు, కొత్త వ్యక్తి చేరండు, ఎఫ్ అనే వ్యక్తి. సో ఏబిసిడిఈఎఫ్ చేరటం వలన సగటు బరువు ఏమైందంటే 96 కేజీలు అయింది. ఎన్ని కేజీలు? 96. అంటే ఎన్ని కేజీలు తగ్గింది ఇక్కడ? 2 కేజీలు తగ్గింది. 2 కేజీలు తగ్గింది. అప్పుడు ఎఫ్ బరువు వస్తుంది మనకి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బరువు. సో 98 మైనస్ ఇక్కడ ఎంత? మైనస్ కాబట్టి -2 ఇంటూ అట్లా ఎంతమందికి తగ్గింది? 6 మెంబర్స్ తగ్గింది. సో 2 × 6 12. సో 98లో 12 పోతే 86 వస్తుంది. 98లో 12 పోతే 86 అనేది ఎఫ్ యొక్క బరువు. నెక్స్ట్ చూడండి, ఈ అనే వ్యక్తి బరువు ఎఫ్ కంటే 6 కేజీలు తక్కువ అంట. సో ఎఫ్ బరువు ఎంత వచ్చింది మనకి? 86 వచ్చింది. అప్పుడు ఈ బరువు ఏమవుతుందంటే, సో ఎఫ్ కంటే 6 కేజీలు తక్కువ కాబట్టి 80 కేజీస్. ఎన్ని కేజీలు? సో ఈ అనే బరువు వచ్చేసి మనకి 80 కేజీలు. నెక్స్ట్, ఈ గ్రూప్లో ఏకి బదులుగా జి అనే వ్యక్తి చేరటం వలన, ఈ గ్రూప్లో ఏకి బదులుగా జి అనే వ్యక్తి చేరిండు. అంటే బీసీడీఈఎఫ్జి జి చేరటం వలన 99 కేజీలు అయిందంట. రైట్, చూడండి. సో ఇక్కడ ఏబిసిడిఈఎఫ్ యాక్చువల్లీ ఇలా మొత్తం ఎంత? 96 ఉండాలి. 96 ఉండాలి. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎవరు చేరుతున్నారంటే జి అనే వ్యక్తి చేరుతుండు. ఏ ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు? జి అనే వ్యక్తి. అంటే బీసీడీఈఎఫ్జి రావటం వలన అప్పుడు సగటు ఏమైందంటే, జి అనే వ్యక్తి రావటం వల్ల వాళ్ళ సగటు 99 కేజెస్ అయింది. 99 కేజెస్ అయింది. సో ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? +3 ఇంక్రీజ్ అయింది. సో యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది. రైట్. మరి ఇప్పుడు ఏ ప్లేస్లో జీ రావటం వలన పెరిగింది అంటే జీ బరువు అనేది ఏ బరువు కంటే ఎక్కువ. సో మరి ఎంత ఎక్కువ ఉంది జీకి ఏకి? సో జీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. అట్లా ఎన్ని నెంబర్స్కి? 1 2 3 4 5 6 6 3 ద్వారా అంటే 18. సో ఆన్సర్ ఏంటంటే జీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18. జీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఆన్సర్ ఏంటంటే 18. అయితే ఈ ప్రాబ్లంకి మీరు ఇక్కడ మనకి జీకి ఏకి మధ్య సంబంధం అడిగింది కాబట్టి ఈ మ్యాటర్ మొత్తం కూడా అవసరం లేదు. ఇంత మటుకి ఇది అవసరమే లేదు. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ రెడ్ మార్క్తో కొట్టే పార్ట్ ఏదైతే ఉందో ఇది చేయవలసిన అవసరం లేదు. ఈ పార్ట్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ ఇది రాయొచ్చు. ఎందుకో చూడండి, ఏబిసిడి ఇక్కడ ఎఫ్ చేరినప్పుడు ఎఫ్ అనే వ్యక్తి 6 కేజీలు తక్కువ. ఈ గ్రూప్లో ఏకి బదులుగా జి అనే వ్యక్తి అంటుండు. సో 5 ఉన్నారు. 5 ఒకటి చేరితే 96 కేజీలు. ఏ బదులుగా ఎవరు చేరారు? జీ చేరిండు. అప్పుడు ఎంత అవుతుంది? ఇచ్చిండు 99. మనకు కావాల్సింది జీకి ఏకి మధ్య రిలేషనే కాబట్టి జీకి అంటే ఈ స్టెప్ చేస్తే సరిపోతుంది. ఈ ఒక్క స్టెప్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్, ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 20 బాయ్స్ అండ్ 30 గర్ల్స్ ఇన్ ద mid semester. The average of the girls was 5 higher than that of the boys in the final exam. However, the average score of the girls dropped by 3 while the average score of the entire class increased by 2. The increase in the average score of the boys is ఒక తరగతిలో 20 మంది బాలురు మరియు 30 మంది బాలికలు గలరు. ఒక పరీక్షలో బాలికల సగటు మార్కులు బాలుర సగటు మార్కుల కంటే 5 ఎక్కువ. మరొక పరీక్షలో బాలికల సగటు మార్కులు 3 తగ్గింది. మొత్తం తరగతి యొక్క సగటు మార్కులు 2 పెరిగాయి. అయినా బాలుర యొక్క సగటు మార్కులు ఎంత పెరిగానో అంటుండు. చూడండి, ఇక్కడ తరగతిలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారంట. బాయ్స్ అండ్ గర్ల్స్
సో ఎంతమంది ఉన్నారు? బాయ్స్ వచ్చేసి 20 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ వచ్చేసి 30 మెంబర్స్ ఉన్నారు. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమొచ్చిండు? బాలికల సగటు మార్కులు బాలుర సగటు మార్కుల కంటే 5 ఎక్కువ. బాలికల సగటు మార్కులు బాలుర సగటు మార్కుల కంటే 5 ఎక్కువ. సో బాలురది x అనుకుంటే యావరేజ్, వీళ్ళది ఏమంటే x+5 x+5. సో ఇప్పుడు మొత్తం ఎంత కనుక్కున్నారు? నెట్ ఓవరాల్గా యావరేజ్ ఎంత ఉందో కనుక్కుందాం, ఫైనల్ యావరేజ్గా. సో x ఉండాలి, x+5. సో x ఎంత ఎక్కువ ఉంది? x కంటే 5 ఎక్కువ ఉంది. x+5 ఎక్కువ ఉంది. 5 ఇంటూ అలా ఎంతమందికి ఉంది? 3 మెంబర్స్కి. సో 3 బై అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 2+3 అంటే 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే సో 5 క్యాన్సిల్ అయితే x+3. ఇది క్లాస్ మొత్తాన్ని, క్లాస్ మొత్తం యొక్క యావరేజ్ ఎంత వస్తుందంటే మనకి x+3 వస్తుంది. క్లాస్ మొత్తం యావరేజ్ మనకి x+3 వస్తుంది. ఇప్పటికి వచ్చింది మనకి x+3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏముంటుందంటే నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనకి అయిపోయింది. ఇప్పుడు మరో పరీక్షలో బాలికల సగటు మార్కులు 3 తగ్గింది, మొత్తం తరగతి యొక్క సగటు మార్కులు 2 పెరిగినాయి అంట. ఇప్పుడు టోటలు బాయ్స్ గర్ల్స్. సో బాయ్స్ గర్ల్స్. సో టోటల్ ఎంతమంది? 20+2+3 అంటే 5 పార్ట్స్. టోటల్ 5 పార్ట్స్, బాయ్స్ 2 పార్ట్స్, గర్ల్స్ 3 పార్ట్స్. రైట్, ఈ 5 పార్ట్స్ టోటల్కి ఏమైందో అండి? మొత్తం మార్కుల కంటే 5 ఎక్కువ పెరిగిందంట. మరో పరీక్షలే అంట బాలికల సగటు మార్కులు 3 తగ్గింది, మొత్తం తరగతి యొక్క సగటు మార్కులు 2 పెరిగినాయి అంట. మొత్తం ఎంత వచ్చింది? x+3 2 పెరిగాయి అంటే x+3 + 2 పెరిగాయి అంటే x+5. మరి బాలికలది ఏమైంది? 3 తగ్గింది, ఇక్కడ x+5 ఉండాల్సింది 3 తగ్గింది అంటే x+2 అయింది. మరి ఇది క్వశ్చన్ మార్క్ మనకి. అంటే యాక్చువల్ అందరికీ ఎంత ఉండాలి? x+5 ఉండాలి. అంటే గర్ల్స్కి x+5 ఉండాలి, బాయ్స్కి x+5 ఉండాలి. ఎందుకు? యావరేజ్ మీన్ ఏం చెప్పినాం? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పినాం. x+5. మరి వీళ్ళకి తక్కువ ఉంది కాబట్టి బాయ్స్కి ఎక్కువ ఉండాలి కాబట్టి ప్లస్. ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. సో ఇంటూ అట్లా ఎంతమందికి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 3 బై. సో ఇప్పుడు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే బాయ్స్కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి, 2 మెంబర్స్కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. 2 9/2 అంటే 4.5. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి x+5 + 4.5 అంటే x+9.5 వస్తుంది. ఎంత వస్తుంది? x+9.5 వస్తుంది. కానీ మనకి అడిగింది ఏంది? అయినా బాలర్ యొక్క సగటు మార్కులు ఎంత పెరిగానో అంటుండు. బాలర్ స్టార్టింగ్ ఎంత ఉంది? x. ఇప్పుడు ఏమైంది? x+9.5 అంటే ఎంత పెరిగిందంటే 9.5 పెరిగింది. ఎంత పెరిగింది? 9.5. నెక్స్ట్, కన్సిడర్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ whose average weight is 40 kilograms. M new students join the class whose average weight is n kilograms. If it is known that m plus n is equal to 50, what is the maximum possible average weight of the class now? సగటు బరువు 40 కిలోలు ఉన్న 40 మంది విద్యార్థుల తరగతిని పరిగణించండి. ఆ తరగతిలో కొత్త విద్యార్థులు చేరారు, వారి సగటు బరువు n కిలోలు. కొత్త విద్యార్థులు చేరారు, వాళ్ళ సగటు బరువు n కిలోలు. సో m plus n is equal to 50 అయితే ఇప్పుడు తరగతి యొక్క గరిష్ట సగటు బరువు ఎంత? ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చిండు, m plus n is equal to 50 అంటుండు. వీళ్ళేం కొత్తగా చేరినటువంటి పర్సన్స్ నెంబర్స్. ఈ n అనేది ఏంటిదంటే యావరేజ్ అంట. n అనేది ఏంటిది? యావరేజ్. సో యావరేజ్ అయితే ఇప్పుడు తరగతి యొక్క గరిష్ట సగటు బరువు ఎంత అంటుండు. అంటే ఈ mn వాల్యూ 50 ఏ విధంగా తీసుకోవాలి అంటే పాసిబుల్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఎంత? 40 కిలోలు ఉన్న 40 మంది తరగతిని పరిశీలించండి అంటుండు. 40 కంటే ఎక్కువ తీసుకోవాలి. సో నెంబర్స్ని 40 కంటే ఎక్కువ తీసుకోవాలి. మనం ఏమనుకుందాం అంటే నెంబర్స్ 45 అనుకుందాం. ఇక్కడ వీళ్ళకి యావరేజ్ 5 పెరిగింది అనుకుందాం. మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాను నేను 45 రైట్. ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఎంతమంది పెరిగారు? 5 మెంబర్స్ పెరిగారు. అప్పుడు యావరేజ్ కూడా ఎంత పెరిగింది? 5 పెరిగింది. అంటే ఓవరాల్గా అప్పుడు 5 × 5 అంటే 25.
5 into 5 అంటే 25. సో ఈ 25ని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం? 40 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? రైట్, ఇక్కడ 45. న్యూ మెంబర్స్ ఎంతమంది? 45. ఇదండి 25/45. సో 0. అంటే 250 అవుతుంది. సో 45లో పోతుందండి 0.5 వస్తుంది. 0.5 సంథింగ్. ఎంత వస్తుంది? 0.5 సంథింగ్. మరి స్టార్టింగ్లో ఎంత ఉంది వాళ్ళకి? యావరేజ్ ఎంత ఉంది? 40 కిలోలు. సగటు బరువు ఎంత? 40. ఇప్పుడు ఎంత పెరిగింది? 0.5 పెరిగింది. కాబట్టి 40.5. సో ఆన్సర్ వచ్చేసి 40.56. 40.56. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ యావరేజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ 14 years 4 months. If 5 new students join the class, then the average becomes 13 years 9 months. Among the 5 new students, age of youngest person is 9 years 11 months. Then find the average age of remaining 4 students. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 14 సంవత్సరాల 4 నెలలు. కొత్తగా 5 చేరిన ఆ సగటు 13 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. కొత్తగా చేరిన విద్యార్థులు చిన్న వ్యక్తి బరువు 9 సంవత్సరాల 11 నెలలు అయినా మిగిలిన 4 విద్యార్థుల కొత్త విద్యార్థుల సగటు వయసు ఎంత? స్టార్టింగ్లో ఎంతమంది అంటారు? 30 మంది ఉన్నారు. ఈ 30 మంది యొక్క సగటు వయసు ఏమన్నాడంటే 14 సంవత్సరాల 4 నెలలు అంటుండు. 14 సంవత్సరాల 4 నెలలు. నెక్స్ట్, కొత్తగా 5 చేరారంట. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 35 మెంబర్స్ అయ్యారు. 35 మెంబర్స్ చేరటం వలన అప్పుడు సగటు ఏమైందంటే 13 సంవత్సరాల 9 నెలలు అయింది. సో 13 సంవత్సరాల 9 months అయింది. రైట్, ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ ఏమైంది? +5 అయింది. +5. ఇక్కడ చూడండి ఏమైందో? -7 అయింది. -7 months అయింది. -7 months. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో ఒక 5 into 13 years 9 months. 5 into 13 years 9 months minus, so 30 into 7 210. So 7 into 30. 7 into 30. సో 13 years. సో 13 years అని చూడండి. 13 into 12 కదా మంత్స్. 12 3s are 36. 12 1s are 12. 12 plus 3. 12 plus 3 156 వస్తుంది. 156 ఇక్కడ 9 months అంటే 165 వస్తుంది. ఎంత వస్తుంది? 165. సో 5 into 165. 5 into 165 అంటే 825 వస్తుంది. 825 months. 825 monthsలో నుంచి 210 months తీసేయాలి. 210. సో 800లో 200 పోతే 600. 25లో 10 పోతే 615 months వస్తుంది. 615 months. ఎంత వస్తుంది? 615 months. రైట్, అంటే 5 మొత్తాంది. అది 615 నెలలు అనేది 5 మొత్తాంది. అయితే ఇప్పుడు 5లో చిన్న వ్యక్తి వయసు ఇచ్చిండు 9 సంవత్సరాల 11 నెలలు అంటుండు. 9 సంవత్సరాల 11 నెలలు. సో 9 సంవత్సరాలు అంటే 108. 12 9s are 108 plus 11. 119 తీసేయాలి. ఎంత తీసేయాలి? 119. రైట్, దీంట్లో నుంచి 119 తీసేదారి. 15లో 9 పోతే 6. నెక్స్ట్ ఇక్కడ 10లో 1 పోతే 9. సో ఇక్కడ 5లో 1 పోతే 496 వస్తుంది. ఎంత వస్తుంది? 496 months. ఈ 496ని ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? మిగిలిన 4 డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 496 by 4. 4 12s are 48. సో 4 4s are. సో 124 months వస్తుంది. ఎంత వస్తుంది? 124 months. సో 124 months అంటే 10 years 4 months. 10 years 4 months. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The average weight of 4 men A, B, C and D is 6 kilograms. Another man E joins the group. The average becomes 65 kilograms. If another man F whose weight 4 kilograms more than that of E replaces
A, then the average weight of B, C, D, E and F becomes 64 kilograms. The weight of A is A, B, C మరియు Dల సగటు బరువు 67 కేజీలు. మరో వ్యక్తి E వారితో చేరటం వలన వారి సగటు బరువు 65 కేజీలు అయింది. F అనే వ్యక్తి E కంటే 6 కిలోగ్రాములు ఎక్కువ. ఆ గ్రూప్లో Aకి బదులుగా F చేరితే ఏకి బదులుగా ఎఫ్ చేరితే BCDEFల సగటు 64 కేజీలు అయింది. అయినా ఏ బరువు ఎంత? ఇంతకుముందు ఆల్రెడీ చేసిన ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో ఎక్కువ రిపీట్ అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. 4 మెంబర్స్ ఉన్నారు, ABCD నలుగురు. వీళ్ళ యొక్క సగటు బరువు ఎంత అంటే 67 కేజీలు. సో వీళ్ళలో మరో వ్యక్తి ఈ చేరిండు అంటే 5గురు అయ్యారు. ABCDE వీళ్ళు 5గురు అయ్యారు. అప్పుడు ఎంత అయింది? 65 కేజీలు అయింది. సో ఇక్కడ డిఫరెంట్ ఎంత? -2. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బరువు వస్తుంది మనకి. ఈ బరువు 67 - 2 ఇంటూ సో ఎంతమంది? 1 2 3 4 5. సో ఇంటూ 5. సో 2 5 are 10 అంటే 57 వస్తుంది. ఈ బరువు ఎంత వస్తుంది మనకి? 57 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎఫ్ అనే వ్యక్తి ఈ కంటే 6 కిలోగ్రాములు ఎక్కువ అంట. ఎఫ్ అనే వ్యక్తి ఈ కంటే 6 కిలోగ్రాములు ఎక్కువ అంటే అప్పుడు ఎఫ్ ఈక్వల్ ఎంత అయింది? ఈ కంటే 6 కిలోగ్రాములు ఎక్కువ. 57 + 6 63 అవుతుంది. ఎఫ్ అనే వ్యక్తి ఎంత? 57 + 6 63 అవుతుంది. రైట్. ఈ ఎఫ్ అనే వ్యక్తి ఎవరి ప్లేస్లో చేరిండు? ఏ ప్లేస్లో చేరిండంట. అంటే ABCDE వీళ్ళ 5గురు చూద్దాం. ABCDE సో వీళ్ళ 5గురిది ఎంత ఉంది? 65 ఉంది. 65. సో ఈ ఏ ప్లేస్లోకి ఎవరు వస్తున్నారంటే ఎఫ్ అనే వ్యక్తి వస్తుండు. BCDEF రావటం వలన వాళ్ళ సగటు బరువు ఏమైందంట? 64 కేజీలు అయింది. 64 అంటే తగ్గింది. ఎంత తగ్గింది? 1 తగ్గింది. రైటు. అంటే ఏ ప్లేస్లో ఎఫ్ రావటం వల్ల తగ్గిందంటే ఏ అనే వ్యక్తి ఎఫ్ కంటే పెద్దవాడు, అంటే ఎఫ్ అనే వ్యక్తి చిన్నవాడు. అంటే A - F ఈజ్ ఈక్వల్ టు వీళ్ళిద్దరి మధ్య డిఫరెంట్. సో ఎంత తగ్గింది? 1 తగ్గింది. అట్లా ఎన్ని మెంబర్స్కి? 5 మెంబర్స్కి. 5 × 1 అంటే 5. సో A - F వాల్యూ ఎంత అంటే 5. ఆల్రెడీ F ఈజ్ ఈక్వల్ టు ఎంత? 63. సో ఇది 63 అటు వెళ్తే సో A ఈజ్ ఈక్వల్ టు 5 + F అంటే 5 + 63 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 68 కిలోగ్రామ్స్. ఎన్ని కిలోగ్రామ్స్? 68 కిలోగ్రామ్స్. 68 రావాలి. ఎక్కడ మిస్ అయిందా చూడండి. 67 65 అంటే 2. సో 10 పోతే 57. నెక్స్ట్ ఎఫ్ అనే వ్యక్తి ఈ కంటే 6 కిలోగ్రాములు ఎక్కువ. సో 57 + 6 అంటే 63. 68 కదా. సో ABCDE ఎంతమంది? 65. ఇక్కడ ఎంత? -1. సో రీప్లేస్ అవుతుంది కాబట్టి తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 5 తగ్గాలి. సో 5 + 63 68 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 68 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ 4 కిలోగ్రామ్స్ అనడమ్మా ఎఫ్. ఇక్కడ 4 కిలోగ్రామ్స్. రైట్. ఇక్కడ 6 పడ్డది. రైట్. 4. సో 4 కిలోగ్రామ్స్ ఎక్కువ అంటుండు. అప్పుడు 4 కిలోగ్రామ్స్ ఎక్కువ కాబట్టి 57 ఇక్కడ ఎంత అవుతుంది? 61 అవుతుంది. 61. 5 + 61 అంటే 66 అమ్మ. తెలుగులో తప్పబడ్డది 66. సో ఆన్సర్ వచ్చేసి 66. ఇక్కడ ఎంత ఉంది? 4 కిలోగ్రామ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50 విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2 or 5? 1 నుంచి 50 వరకు గల సంఖ్యలలో 2 లేదా 5 యొక్క గుణిజాల సగటు. 1 నుంచి 50 వరకు గల సంఖ్యలలో 2 లేదా 5 యొక్క గుణిజాల సగటు. అంటే 2 యొక్క గుణిజాలు లేదా 5 యొక్క గుణిజాల సగటు అడుగుతుండు. ఎక్కడి నుంచి ఎక్కడికి? 1 నుంచి 50 వరకు అంట. చూడండి నెంబర్స్ 2 యొక్క గుణిజాలు రాదారి. మరి 2 యొక్క ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 3, మల్టిపుల్స్ ఆఫ్ 2, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 5. 2 యొక్క మల్టిపుల్స్ అంటే ఎక్కడి నుంచి ఉంటాయి? 2 4 కా నుంచి 50 వరకు ఉంటాయి. అట్లా ఎన్ని ఉంటాయి? 25 నెంబర్స్ ఉంటాయి. ఇవి 2 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి?
25 ఉంటాయి. నెక్స్ట్ మరి 5 యొక్క మల్టిపుల్స్ చూడండి, ఇక్కడ 25 అనేవి 2 యొక్క మల్టిపుల్స్, 2 యొక్క మల్టిపుల్స్లో 5 యొక్క మల్టిపుల్స్ కూడా ఉన్నాయి. సో ఇక 5 యొక్క మల్టిపుల్స్కి రిమైనింగ్ ఏముంటాయంటే 5, 15, 25, 35, 45. మీకు డౌట్ రావచ్చు, రిమైనింగ్ ఎందుకు రాయట్లే, 10, 20 ఇవి ఎందుకు రాయట్లేదు, ఆల్రెడీ 2 యొక్క మల్టిపుల్స్లో వస్తున్నాయి కాబట్టి రాయట్లేదు. సో ఇవన్నీ ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి. సో 2 యొక్క మల్టిపుల్స్ 25 ఉన్నాయి, 5 యొక్క మల్టిపుల్స్ 5 ఉన్నాయి. వీటికి యావరేజ్, వీటికి సగటు చూడండి. మరి వీటి యొక్క సగటు అంటే 2 యొక్క మల్టిపుల్స్ సగటు, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 కదా. సో 50 + 2, 52/2 అంటే 26. వీటి యొక్క సగటు ఎంత అంటే 26. నెక్స్ట్ 5 యొక్క మల్టిపుల్స్, ఫస్ట్ నెంబర్ ఎంత 5, లాస్ట్ నెంబర్ ఎంత 45, 45 + 5/2 25. రైట్. ఇప్పుడు ఓవరాల్ యావరేజ్ ఏముంటుంది, 25, 26 ఉంది. 25 కంటే ఎక్కువ ఉంటుంది, 25 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్ ఎంత ఎక్కువ ఉంది 1 ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 25 నెంబర్స్ బై అన్ని నెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 25 + 5 30 నెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎన్ని నెంబర్స్కి 30. చూడండి 5 6 ఆర్ 5 5 ఆర్. సో ఇక్కడ 25 ప్లస్ 0. ఇక్కడ 0.8 వస్తుంది. ఎంత వస్తుంది 0.8. అంటే ఆన్సర్ ఎంత అంటే 25.08, 25.8 అమ్మ, 25.8. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 3 digit నెంబర్స్ 335, 2x5, x35, 63x and 406 is 411. Then what will the average of x minus 1, x minus 3, x plus 3 and x plus 5? 3 అంకెల సగటు 335, 2x5, x35, 63x మరియు 406ల సగటు 411. అయితే x minus 1, x minus 3, x plus 3 మరియు x plus 5ల సగటు ఎంత అంటుండు. సో ఇక్కడ x plus 5ల సగటు ఎంత అంటుండు. సో మనకి వీటి సంఖ్య 3 అంకెల ఇవన్నీ కూడా 3 అంకెల సంఖ్యలు. సో సగటు అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంకో 335 ప్లస్ 2x5 ప్లస్ x35 ప్లస్ 63x బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అండి, ఇంకా ప్లస్ 406 కూడా ఇచ్చిండు, 406 బై 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి 5. సో వీటికి యావరేజ్ ఏమన్నాడు అంటే మనకి 411 అంటుండు. వీటికి యావరేజ్ ఏమంటుండు 411. చూడండి నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 125 ఉందనుకోండి నెంబరు. ఈ 125 ఏం రాయొచ్చు అంటే 1 అంటే 100 ప్లేస్లో ఉంది కాబట్టి 100. సో 2 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 20, 5 అనేది 1s ప్లేస్లో ఉంది కాబట్టి 5 ఇలా రాస్తాం మనం. 125 అంటే సో వాటి యొక్క ప్లేస్ వాల్యూ ప్రకారం రాస్తాం. ఇక్కడ చూడండి ఇక 300 ప్లస్ 30 ప్లస్ 5. నెక్స్ట్ ఇక్కడ 2 కదా, 2 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 200 ప్లస్ x అనేది ఏంది 10s ప్లేస్లో ఉంది, x ఇంటూ 10, 10x ప్లస్ 5 ప్లస్ ఇక్కడ x అనేది 100 ప్లేస్లో ఉంది 100x ప్లస్ 30 ప్లస్ 5. నెక్స్ట్ ఇక్కడ x అనేది 10s ప్లేస్లో 1s ప్లేస్లో ఉంది. సో 600 ప్లస్ 30 ప్లస్ x ప్లస్ 406 ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఇటు వస్తే 5 4s ఆర్ 5 400 అంటే 2000, 5 400 అంటే 2000, 5 11s ఆర్ 55, 2055 వస్తుంది. ఎంత వస్తుంది 2055. రైట్. ఇవన్నిటి చూద్దారి. ఇక 300, 200, 500. సో 500 ప్లస్ 6 1100, 1100 ప్లస్ 400
సో 1100 ప్లస్ 400 1500 వస్తున్నాయి. ఎంత వస్తుంది? 1500. టెన్స్ చూద్దాం మరి. 30 చూడండి మొత్తం ఇవి 35, నెక్స్ట్ 5 అంటే 35 ప్లస్ 5 40, 40 ప్లస్ 35 75, 75 ప్లస్ 30 105, 105 ప్లస్ 6 11 11. సో మొత్తానికి ఇక్కడ ఎంత వస్తుందంటే 1611 వస్తుంది. ఎంత వస్తుంది? 1611. నెక్స్ట్ ఎక్స్లో ఏమనేది చూద్దాం మరి. ఇక్కడ 100x ఉంది, ఇక్కడ 10x ఉంది, ఇక్కడ x ఉంది, 111x వస్తుంది. అంటే 1611 ప్లస్ 111x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 2055 వస్తుంది. ఎంత వస్తుంది? 2055. ఇక్కడ నుంచి 111x ఈజ్ ఈక్వల్ టు 2055లో నుంచి 1611 తీసేయాలి. 2055లో నుంచి 1611. సో 1611. సో ఇక్కడ 44 వస్తుంది, 20లో 4 వస్తుంది. ఎంత వస్తుంది? 444 వస్తుందమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 444 బై 111. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తున్నట్టు? 4 వస్తున్నట్టు. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. అయితే ఇప్పుడు అయిపోలే ప్రాబ్లం. వీటి యొక్క సగటు అడిగిండు. x-1, x-3, x+3, x+5 అలా సగటు అడిగిండు. రైట్. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. రైట్. సో వీటి యొక్క సగటు కదా. సో 4 - 1 అంటే 3, 4 - 3 అంటే 1, 4 + 3 అంటే 7, నెక్స్ట్ 4 + 5 అంటే 9. సో వీటి యొక్క సగటు అంటే 3 + 1 + 7 + 9 బై 4. 3 + 1 అంటే 4, 4 + 7 అంటే 4 + 7 11, 11 + 9 20 బై 4 అంటే 5 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.